ముందు జైలు అవశేషాలు కలిగిన ఉన్నాయి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ఆరోపణ చేసింది. ఇప్పుడు లేదు అని ఎక్కడా చెప్పలేదు. అదేంటది ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్ లో. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, కొవ్వు అవశేషాలు లేవని సిబిఐ రిపోర్టులో తేల్చి చెప్పింది. ఆ ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐకి. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. సిబిఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. సిట్లో ఉన్న అధికారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వ్యక్తులే సిట్లో ఉన్నారు. మరి ఇంకేంటి, మనం చెప్పిన దాంట్లో లేదు కాబట్టి నమ్మలేమా? సరిగా జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలా మందికి మనసులో ఉంది. మేము ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాం, మేము ఇదంతా సుబ్బారెడ్డి చేశాడని చెప్పాం, మేము ఇదంతా కరుణాకర్ రెడ్డి చేశాడని చెప్పాం. ఏ రెడ్డి పేరు, ఏ నాయకుడి పేరు, A1 నుంచి A30 వరకు ఎవరి పేరు లేకుండా ఉంటే మేము సిట్ వేసే ఉపయోగం ఏంటి? ఇది వాళ్ళ మైండ్ సెట్గా కనపడుతోంది. అదే నా బాధ, అదే నా ఆవేదన.